మీరు సినిమా టికెట్ మీద ఫైట్ చేస్తున్నాను, నేను దాని గురించి నేను వద్దనట్లేదు. సరే, ఒక కామన్ మ్యాన్, ఫుట్బాల్స్ ఎక్కువ ఉన్నాయి, ఫుట్బాల్స్ ఎక్కువ ఉందంటే ఎక్కువ మంది ఎఫెక్ట్ అయ్యే రంగం కాబట్టి మేము ఫైట్ చేస్తున్నామని మీరు అంటున్నారు, ఒప్పుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నైజాంలో శంకర్ ప్రసాద్ అనే సినిమాని నాకు తెలిసి నిన్నటికి 26 లక్షల మంది ఎంతమంది చూశారు. రేపు ఆ సినిమా ఓటీటీలోకి వస్తుంది. అవును. ఎంతమంది చూస్తారు మీ అంచనా? 1 కోటి మంది వేసుకున్నాం. అమెజాన్కి ఎన్ని కనెక్షన్స్ ఉంటాయి, నెట్ఫ్లిక్స్ ఎన్ని కనెక్షన్స్ ఉంటాయి, ఇంకా సో మెనీ. ఓటీటీలో చూసే వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుందని అంచనా ఉందా లేదంటారా? అంటే లార్జర్ ఇంట్రెస్ట్ అక్కడ చూపించాలా, ఇక్కడ చూపించాలా? లార్జర్ ఇంట్రెస్ట్ అక్కడ ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళు ఎందుకు అక్కడ ఫైట్ చేయట్లేదు? ఓటీటీ స్టార్ట్ అయిన తర్వాత నెట్ఫ్లిక్స్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉండేది, అమెజాన్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉండేది, మిగతావన్నీ కూడా స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ప్రైసెస్ ఉన్నాయి? ఇప్పుడు రూల్స్ ఎలా మారాయి? స్టార్టింగ్ ఇంట్లో ఎంతమంది చూసినా ఒకటే అమౌంట్, ఒకటే కనెక్షన్ కింద ఉండేది. ఇప్పుడు ఒక ల్యాప్టాప్కి అయితే ఒక ఫీజు, మొబైల్కి అయితే ఒక ఫీజు, టీవీకి అయితే ఒక ఫీజు, ఇన్ని రకాల ఫీజులు వచ్చాయి. ఇవన్నీ గవర్నమెంట్ ఎలా పెర్మిట్ చేస్తుంది? నేనేమడుతుందంటే మీలాంటి వాళ్ళు కేవలం ఒక్క పాయింట్ని, ఒక్క సినిమా ప్రొడ్యూసర్నో, ఒక సినిమానో, లేకపోతే ఒక సినిమా రంగాన్నో టార్గెట్ చేస్తున్నారు. మిగతా వాటి జోలికి వెళ్ళట్లా. మిగతా ఒక హోటల్ జోలికి కానీ, ఒక ఎడ్యుకేషన్ జోలికి కానీ, ఒక కన్వెన్షన్ సెంటర్ కానీ, ఒక ఓటీటీ జానికి వెళ్ళట్లేదు. ఇవాళ కన్వెన్షన్ సెంటర్లు 12 hours ఇస్తున్నాయి. మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 ఒకటి, నైట్ 6 to మార్నింగ్ 6 ఒకటి. అదే కనుక మీకు రాత్రి 9కి పెళ్ళి ఉందంటే కనుక మీరు 2 అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు మీ ఫ్రెండ్స్తో సిగ్గుంటే సాయంత్రం 5కి, మధ్యాహ్నం 2కి వెళ్ళాలి, రాత్రి 9కి పెళ్లి చేసుకురావాలి. మీరు 2 ఈ రూల్ వాళ్ళు పెట్టుకున్నారు. గవర్నమెంట్ ఎవరిని ఇదేంటి రూల్ అని క్వశ్చన్ చేయలే. ఇలా ఇవేవి కంట్రోల్ అవ్వట్లేదు. హాస్పిటల్, ఎడ్యుకేషన్, ఒక ఎల్కేజీకి 2.5 lakhs, 20,000 నుంచి 2.5 lakhs వెళ్ళింది. ఇదేది కంట్రోల్గా లేదు. ఒక్క థియేటర్కి వచ్చేసరికి మాత్రమే ఇంతకు మించి అమ్మడానికి లేదు, ఇంతకు మించి అమ్మడానికి లేదు, ఇంతే కంట్రోల్ చేయాలి. నువ్వు అసలు నిన్ను ఎవడు పెద్దగా డబ్బులతో సినిమా తీయమన్నాడు, నిన్నెందుకు పెద్ద స్టార్తో తీయమన్నాడు? ఆ హీరో వల్ల జనాలు థియేటర్కి వస్తున్నారు. ఆ థియేటర్ వస్తున్నప్పుడు వాడు ఛార్జ్ చేస్తాడు. అవసరమైన రంగాలు, కంట్రోల్ చేయాల్సిన రంగాలు ఉన్నాయి, అవి అన్కంట్రోల్డ్గా ఉన్నాయి. కంట్రోల్ చెయ్యకపోయినా పర్వాలేదు, ఒక రోజు సినిమా చూడకపోయినా ప్రాణం పోదు, కానీ ఒక రోజు ఒక 5 నిమిషాలు హాస్పిటల్కి వెళ్ళకపోతే ప్రాణం పోతుంది. సో అలా కంట్రోల్ చేయాల్సిన రంగాలను వదిలేశారు. ఈ ఇండస్ట్రీ ఒక్కటే కంట్రోల్లో ఉంది, అది కూడా థియేటర్ రిలేటెడ్, మళ్ళీ సినిమా రిలేటెడ్ కాదు. సినిమా రిలేటెడ్ ఓటీటీ ఈజ్ నాట్ కంట్రోల్డ్. సో 100 రూపాయలు సినిమా వస్తే నాకు ఆనందమే. నేను నా వైపు 2 సార్లు సినిమాకి వెళ్ళొచ్చు 400 పెట్టి, నేను ఒప్పుకుంటున్నాను. బట్ దీన్ని ఎందుకు కంట్రోల్ చేయాలి నాకు అర్థం కావట్లేదు.